మర్యాదగా మీ అమ్మాయి తప్పు చేసిందని ఒప్పుకోండి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా జీవితాన్ని నాశనం చేసా, సర్వనాశనం చేసా. సాయంత్రంలోపు భోజనమైనా పెట్టండి, లేదా సెలైనైనా ఎక్కించండి. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. భయమేస్తుందమ్మా. డాక్టర్ అలా చెప్పిన దగ్గర నుంచి చాలా భయంగా ఉంది. ఏదో చిన్నపిల్లలే తెలిసి తెలియని తనంతో మొండిగా ప్రవర్తిస్తుంది. ఏదో ఒక రోజు తనే తెలుసుకుంటుందిలే అనుకున్నాను. కానీ అది తిండి తిప్పలో మానేసి ఇంకా ఇంకా మొండిగా ప్రవర్తిస్తుంటే దానికి ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. అమ్మా, తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను కదా, ఏం కాదు, నువ్వు అనవసరంగా భయపడుకో. లేదమ్మా, చెప్తే వినే స్టేజ్ దాటిపోయిందది. అంత మొండిగా తయారైన దానికి మనం ఎంత నచ్చజెప్పాలని చూసినా ఏం ప్రయోజనం ఉండదమ్మా. ఈ సమస్య పరిష్కారం కావాలన్నా, మన లాస్య మనకి దక్కాలన్నా ఒక్కటే మార్గం ఉందమ్మా. ఏంటమ్మా అది? ఎలాగోలా తేజ వాళ్ళ నాన్నని బతిమాలి పెళ్లికి ఒప్పించడమే. ఎలాగమ్మా ఒప్పించేది? ఆ పెద్ద మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? మీ అమ్మాయి తప్పు చేస్తుందని ఒప్పుకోండి, అప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాను అని మాట్లాడుతున్నాడు. అంత అహంతో ఉన్న అతన్ని ఎలాగమ్మా ఒప్పించేది? మన అమ్మాయి తప్పు చేసిందని ఒప్పుకొని. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసిందని ఒప్పుకుందావా? అది మన పిల్ల మీద మనమే నింద వేసుకున్నట్టు అవుతుందమ్మా. అంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. అన్యాయం కాదమ్మా, అవసరం. అతను అహానికి పోయి పట్టుదలగా ఉన్నాడు. మనమ్మాయి భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగి అతను ముందు తల వంచడంలో తప్పే ఉంది చెప్పు. అది తల వంచడం అవదమ్మా, తల వంపులు తెచ్చుకోవడం అవుతుంది. పెళ్లికి ఒప్పుకుంటాను అని ఈ రోజు మాట్లాడుతున్నవాడు రేపటి రోజున నువ్వు పెళ్లికి ముందే తప్పు చేశావు, నీ వాళ్ళు బతమాలికుంటే నిన్ను కోడలిగా చేసుకుంటానికి ఒప్పుకున్నాను అని ప్రతి క్షణం దానికి గుర్తు చేస్తూ ఉంటే ఆ అవమానాన్ని అది తట్టుకోగలదా? తట్టుకుని బతకగలదా చెప్పు? ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ఒకవైపేమో అది తిండి తిప్పులు మానేసి చావడానికి కూడా సిద్ధంగా ఉంది. అమ్మా, పరిస్థితిని అంతదాకా ఎందుకు రాణిస్తాను చెప్పు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా, నాకొదిలే. నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆది, ఆ తేజ వాళ్ళ నాన్నని బతిమాలి ఎలాగోలా ఈ పెళ్లికి ఒప్పిద్దాం అనుకుంటున్నావు, అంతే కదా? మరి ఇంకా అలాగే ఉన్నావే? త్వరగా వెళ్ళి ఆ పనిలో ఉండు. వెళ్ళు. బుద్ధి లేకపోతే సరి. సింధు, ఏంటి కోపం వచ్చిందా? కోపం కాదు స్వామి, తెలివి. తెలివి రావాలి. తెలివి రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు లక్ష్మణ, అర్థం కాలేదు. అమ్మా, నువ్వు నోరు మూసుకునుండు. దీనికి ఇది ఒక ఊత పదంలా తయారైంది. నువ్వింత అమాయకుడివి మంచుడివి కాబట్టి అది ఈ కొంపలో మన బతుకులు ఇలా తగలబడ్డాయి. ఎందుకు సింధు అలా మాట్లాడతావు? ఇప్పుడు మీ జీవితాలకి ఏమైందని? అయినా ప్రతి విషయాన్ని ఇలా అబద్ధపు కోణంలో చూడడం, ప్రతి దాన్ని ద్వేషంతో ముడిపెట్టడం పద్ధతి కాదు సింధు. నేనేం తప్పుగా చూడలేదు, అంతకన్నా తప్పుగా మాట్లాడలేదు. ఎదుటి వాళ్ళ ప్రవర్తనని, మనస్తత్వాన్ని తెలుసుకోమని నా మొగుడికి చెప్పుకుంటున్నాను, అంతే.
అయినా ఇప్పుడు ఎవరేం చేశారని ఆది తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి నటించింది చాలు. మేమంటే ఇక్కడ అందరికీ పీకల దాకా కోపం. అందుకే మమ్మల్ని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని, ఎలా బాధపడదామా అని చూస్తుంటారు. ఎందుకు సింధు అలా ఊహించుకుంటావు? ఊహ కాదు, నిజం. కళ్ళ ముందు జరుగుతున్న నిజం. మా బిడ్డని మా నుంచి దూరం చేయాలని చూసింది చేసింది నిజం కాదా? హ్మ్. మా బిడ్డని చంపాలని చూసిన వాళ్ళకి మా మీద పగకాక ప్రేముంటుందా మరి? చూడు, లాస్ అంటే మనందరికీ ప్రేమే. ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడం కూడా కష్టమే. ఆ అమ్మాయి బాధను చూడలేక మనమేదో మంచి చేయబోతే అందులో కూడా మోసం చూస్తారు. చివరికి మనల్ని దోషుల్ని చేసి నిలబెడతారు. తెలిసి కూడా తలదూర్చడం అవసరమా చెప్పు? అందుకే అంటారు, కాగితానికి లేని దురద కళానికి ఎందుకు అని. ఇదిగో లక్ష్మణ, నువ్వు వెళ్తే మాట్లాడటం ఉండదు, మాటలు పడ్డమే ఉంటుంది. ఆ పిల్లను అట్ల పెంచారు ఇట్ల పెంచారు అని నానా మాటలు అంటారు. ఇదిగో, ఎవరి కోసమో నా అల్లుడు మాటలు పడితే ఆ అవమానం భరించడం నా వల్ల కాదయ్యా. చూడాది, నా చెల్లెలి బాధ చూడలేక నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందాది. కానీ ఈ విషయం వల్ల మీరు గొడవలు పడ్డం నాకిష్టం లేదు. ఏదో ఒక విధంగా నా చెల్లెలి సమస్యని నేను పరిష్కరించుకుంటాను. దయచేసి ఈ విషయం గురించి మీరు గొడవలు పడకండి ప్లీజ్. ఎనీహౌ, నువ్వు ఇలాంటి ఆలోచన చేసినందుకు చాలా థ్యాంక్స్. నా చెల్లెలు విషయం అని ఆవిడంత ప్రత్యేకంగా నొక్కి చెబుతుంటే ఇంకా అర్థం కాలేదా? ఇది మీకు సంబంధం లేని విషయమని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అర్థం కాలేదా? మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకోబోయారు. ఇక నేను మా వాళ్ళని బాధ పెట్టి తలుచుకోలేదు. ఇంకా మర్చిపోదాం తేజ. తేజ, నాన్న, కూర్చోరా. రే, ఆ అమ్మాయి విషయంలో తప్పు చేశాను నాన్న అని నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. అంత అహం చూపించే వాళ్ళు మనకు సరిపోర్రా. అలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు కూడా. నేను నీతో అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు నాన్న. అబద్ధమా? ఏమిట్రా అది? నిజంగా మేము ఎలాంటి తప్పు చేయలేదు నాన్న. తప్పు నా వైపే ఉందంటే అసలు ఆ తప్పు కారకుని నేనే అని చెప్తే అలాగైనా మా పెళ్లికి ఒప్పుకుంటావని అబద్ధం చెప్పాను నాన్న. నాటకాలు ఆడావంటే చంపేస్తాను. నిన్నటిదాకా తప్పు చేశానని ఏడ్చిన వాడివి. ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయలేదని మాట్లాడేసరికి వాళ్ళని కాపాడడం కోసం నాటకాలు ఆడుతున్నారా? లేదు నాన్న, నేను చెప్పేది నిజం. నోరు ముయ్యరో. నోరెత్తవంటే చంపేస్తాను. ఈ లోకంలో ఏ విధమైన తప్పు చేయకుండానే చేశానని ఒప్పుకుంటాడా? అది కాదు నాన్న. పాపో, లాభం లేదురా. నిన్ను నమ్మడానికి వీల్లేదు. నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వున్నది ప్రేమలో కాదు, ఊబిలో ఉన్నావు. నిన్ను ఇలాగే వదిలేశాననుకో, పూర్తిగా కూరుకుపోతావు. అందుకే
నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పద, ఇమ్మీడియట్ గా మన ఊరు వెళ్ళిపోవాలి. సర్దుకో, త్వరగా బట్టలు సర్దుకో, వెళ్ళిపోదాం. ఏంటి నాన్న నువ్వు నా బాధను అర్థం చేసుకోకుండా ఊరెళ్ళిపోదామంటావు? లాస్య అంటే నాకు ప్రాణం నాన్న. తను లేకుండా నేను బ్రతకలేను. నువ్వు కూడా నాకు ఒక్కగానొక్క కొడుకురా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. అది కాదు నాన్న. నోరు మూసుకొని త్వరగా రెడీ అవ్వు. మనం బలమైన వాళ్ళం కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదయ్యా. ఆ భూమి చాలా తెలివైంది. వాళ్ళకి పెళ్లి చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. పరిస్థితి అంత దూరం వెళ్ళకముందే వాళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకోవాయని చిలకి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? లేదు. పైగా వాళ్ళు ఒకడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని పెద్ద సాయి కుమార్ రేంజ్లో డైలాగులు చెప్పావు. చివరికి ఏమైందో చూసావుగా. వాళ్ళు ఈ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించారు. కేసులు గీసులు అనుకో, పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. దానివల్ల టైం వేస్ట్తో పాటు పరువు కూడా పోతుంది. అందుకని చాలా ప్లాన్డ్గా నీ కొడుకును ఎత్తుకుపోయారు. వాడిప్పుడు వాళ్ళ వల్ల ఉన్నాడు. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాడు. చివరికి నిన్ను ఎదిరించమన్నా ఎదిరిస్తాడు. ఇంకా ప్రత్యేకంగా ఎదిరించడం ఏంటి? నీకు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడంటే ఆల్రెడీ ఎదిరించినట్టే కదా. ఇవన్నీ ముందుగా ఊహించే గౌరవంగా పెళ్లి కొప్పుకోవయ్యా, పెద్దరికం నిలబడుద్ది అని చెప్పాను. ఓ పరువు అని నీలిగావు. ఇప్పుడు వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతే పోలేదా నీ పరువు? తండ్రి లేడు, తొక్కలేదు, నువ్వే నాకు ముఖ్యమని చెప్పి రేపా మాపా పిల్ల మెడలో తాళి కడతాడు. అప్పుడు పోదా పరువు? ఏది తెగేదాకా లాక్కూడదయ్యా. లాగితే ఇదిగో ఇలాగే ఉంటది. వాడక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్విక్కడ గడ్డం కింద చేయి పెట్టుకుని బాధపడుతూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి తెచ్చుకున్నావు కదయ్యా. ఇంకాపో. ఒకవేళ అలాంటి పరిస్థితే గనక వస్తే కొన్న కొడుకని కూడా చూడను, కళ్యాణ మండపంలోనే నరికేస్తాను వాణ్ణి. ఒత్తి వెలిగించగానే బాంబు పేలింది. లాస్య, 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 లాస్య. ఎందుకొచ్చా తేజ? ఓ, నేను చచ్చున్నానో బతుకున్నానో చూడ్డానికి వచ్చావా? రేపు రావాల్సింది తేజ, నా శవాన్ని చూసుండేవాడివి. లాస్య, ఏంటి లాస్య మాటలు? నీకు నా మాటలే కనిపిస్తున్నాయి.
కానీ నా బాధ అర్థం అవ్వడం లేదు. అటు మా అమ్మ వాళ్ళ బాధ చూడలేక, ఇటు ఏం చేయాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను తేజ. ఏడ్చి కన్నీళ్ళు కూడా రావడం లేదు. ఇదంతా నీ వల్లే తేజ, నిన్ను ప్రేమించడం వల్లే. ఏడవకు లాస్య, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. అందరూ నన్ను ఒక దోషం చేసి నిందిస్తుంటే ఓపిగ్గా భరించాను లాస్య. ఎందుకో తెలుసా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను అర్థం చేసుకోవడానికి నా లాస్య ఉందన్న ఒక్క నమ్మకంతో. కానీ నువ్వు కూడా నన్ను దోషం చేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు లాస్య. చచ్చిపోవాలనిపిస్తుంది. మనల్ని విడదీయడానికి మీ వాళ్ళు ప్రయత్నించిన క్షణం నుండి ఈ క్షణం వరకు నేను పడ్డ బాధ, అనుభవించిన నరకం నీకు తెలియవు లాస్య. పొరపాటు నువ్వు దూరం అవుతావేమోనన్న ఆలోచన వస్తే చాలు గుండె పగిలిపోయేది. పిచ్చోడిని అయిపోయేవాడిని లాస్య. నువ్విక్కడ బాధపడుతున్నావని తెలిసినా నాకక్కడ బాధను భరించడం కష్టంగా ఉన్నా ఇన్నాళ్ళు ఎందుకు ఓర్చుకున్నానో తెలుసా? ఎప్పటికైనా మన పెద్దవాళ్ళు మన ప్రేమను అంగీకరిస్తారు, ఖచ్చితంగా మనకు పెళ్లి చేస్తారన్న నమ్మకంతో. కానీ ఈ రోజుతో ఆ నమ్మకం, ఆ ఆశ అన్నీ చచ్చిపోయాయి. వీళ్ళు ఖచ్చితంగా మనల్ని విడదీస్తారు లాస్య. అందుకే మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం లాస్య. మనం కలిసి బతకాలంటే మనకెందుకంటే వేరే మార్గం లేదు. వెళ్దాం పద లాస్య, వెళ్దాం పద. అరే, ఆగిపోయారే? వెళ్ళానమ్మా. లేచిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు కదా, మరి కాగడం ఎందుకు? వెళ్ళండి. ఈ అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు నేనే పడుకోకుండా జంతికలు తింటూ ఉంటే ఈ యదవసంత ఏమిటో. అయ్యో, నామతి మరుపు మండా. పెళ్లి చేసుకోవడానికి ఇంత అర్ధరాత్రి పూట తాళి దొరకడం కష్టం అవుతుంది కదమ్మా. అందుకే నా తాళి బొట్టు తీసుకెళ్లి కట్టించుకోమ్మా. అమ్మా ఆగమ్మా, ఏంటిది అర్థం లేకుండా? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? ఏం చేస్తున్నానో మాత్రమే కాదమ్మా, తర్వాత జరగబోయే పరిణామాల గురించి కూడా చెప్తున్నాను. ఆయన కన్నవాళ్లను మోసం చేసి ఎవడితోనో లేచిపోతే ఆ అవమానం తట్టుకోలేక మీ నాన్న గుండె పగిలి చచ్చిపోతాడమ్మా. అప్పుడెలాగూ ఈ మంగళసూత్రం తీయాల్సిందే కదా, అందుకే దానివల్ల తెగిపోయే మంగళసూత్రాన్ని దానికే ఇచ్చేస్తున్నాను.